వారాహీదేవ్యై నమః. వెల్కమ్ టు మై ఛానల్ భక్తి సన్నిధి. నేను మీ మాధవి. వారాహి అమ్మవారి గురించి వినని వారంటూ ఎవ్వరూ ఉండరు. అందులోనూ రాత్రిపూట వారాహి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే అమ్మవారు ప్రసన్నమై మన కోరికలు నెరవేరుస్తుందని పండితులు చెప్తున్నారు. అమ్మవారి ఆశీస్సులతో వారాహి అమ్మవారి గురించి కొన్ని రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహిదేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్తమాతృకలలో ఒక ఆమెగా, దశమహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంలో కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. వారాహిదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యంలో శుంభ, నిశుంభ వధకథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి శ్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహముఖ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. దేవీ మహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. ఇలా పుట్టుకొచ్చిన మాతృకలలో రాక్షసుడిని, అతని సేనలను సంహరిస్తుంది. శుంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడింది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. ఈ అమ్మవారు శాక్తేయంలో కనిపిస్తారు. శక్తిని ఉపాసించే ప్రక్రియే శాక్తేయము. వారాహి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి, సైన్యాధిపతి, దండనాథుని పేర్లతో పిలువబడే వారాహిమాత శంఖం, చక్రం, నాగలి, గుణపం, అభయవరద హస్తాలతో దర్శనమిస్తుంది. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వంటి సప్తమాతృకలలో వారాహి ఒకరు. వారాహిదేవి వరాహముఖం అనగా పందిముఖం కలిగి చక్రం, కత్తి ధరించి భక్తులను దర్శనమిస్తుంది. లలితా సహస్రనామాలలో ఈ వారాహిదేవి నామం ఉండడం కనిపిస్తుంది. వారాహిదేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగడం సర్వసాధారణం. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాదిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుణ్ణి సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణుమూర్తి అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న శ్రీతత్వమే వారాహి అంటారు. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖం, పాశం, హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు, గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూట తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనూ తెల్లవారుజామున మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాషి, ఒడిస్సా, వారణాసి, మైలాపూర్, చెన్నైలలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. వారాహి అమ్మవారు వారణాసికి గ్రామదేవత. అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలు పడదు. ఈ ఆలయము ఓ భూగృహంలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున 4:30 నుండి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన సమయాలలో మూసివేయబడి ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన తర్వాత 2 కన్నాలు కనిపిస్తాయి. వాటి నుండి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి.
అమ్మవారు ఉగ్రస్వరూపం కాబట్టి అలా కన్నాల నుండి భక్తులు చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందే అంటూ పట్టుబట్టారు. లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. దీంతో పూజారి వారిని విగ్రహం చూడటానికి అనుమతించారు. వారు భూగృహంలోకి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్ఛపోయారు. అటుపై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హఠాహుటిన ఆ భూగృహంలో నుండి బయటికి తీసుకువచ్చేశాడు. అటుపై దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తరువాతనే వారు మామూలు స్థితికి వచ్చారు. ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్రకళ లేదా శాంతి కళలలో మలచబడి ఉంటుంది. ఉగ్రకళలో ఉన్న విగ్రహాలలో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్టశక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది. అందువల్లే చూడలేము. ఉగ్రకళలో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువసేపు ఉండలేరు. అందువల్లే వారు మూర్ఛపోయారు. ఉగ్రకళ ఒక్కో విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాలలో ఆ విగ్రహ దరిదాపుల్లో కూడా పోవటానికి వీలు కాదు. మిగిలిన సమయాలలో కొంత తక్కువ ఉంటుంది. అందువల్లే తెల్లవారుజామున 4:30 నుండి 8 గంటల వరకు మాత్రమే వారాహి అమ్మవారి దేవాలయంలోనికి అమ్మవారిని చూడటానికి, అది కన్నాల నుండి చూడటానికి వీలు కల్పిస్తారు. ఆ సమయాలలో అంటే తెల్లవారుజామున 4:30 నుండి 8 గంటల మధ్య గ్రామదేవత అమ్మవారు గ్రామం చుట్టానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెళ్తుందంట. అందువల్లే ఆ సమయంలో చూడటానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటారు. సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తారు. అయితే అది తప్పు. ఒక దివ్యమైన శక్తి, తేజస్సు అని అర్థం. అది కంటికి కనిపించదు. ఉదాహరణకు సూర్యుడిని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలము. అదే మధ్యాహ్న సమయంలో మనం చూడలేం కదా అన్నది ఇక్కడ పండితుల వాదన. కేవలం ఉపాసనా బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుంది. అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి బయలుదేరి వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. అందువల్లే పూజారి కూడా తెల్లవారుజామున 4:30 భూగృహంలోనికి వెళ్ళి 10 నిమిషాలలో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు. వారణాసిలో దశాశ్వమేధ ఘాటు వెళ్ళడానికి ముందు ఎడమవైపు ఉన్న వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెప్తారు. పడవలో వెళ్ళేవారు మన్మందిర్ ఘాటు దగ్గర దిగిపోయి మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి గుడి వైపు అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఈమెను ఆరాధిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుంది భక్తుల నమ్మిక. వారాహి దేవిని నేపాల్లో బారాహి అంటారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠమాసం చివరిలో చేపడతారు. పంచమి వారాహి తిథి, అష్టమి, నవమి మరియు చతుర్దశి కూడా మంగళ, శుక్రవారాలలో ఈమె పూజకు అనుకూలం. నవరాత్రుల వేళ ఎలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు. అయితే కొందరు 11 రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు. ఈ దీక్షా సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. నేలపై నిద్రిస్తారు. కాళ్లకు పాదరక్షలు లేకుండా నడవాలి. ఉదయం సాయంత్రం పూజలు చేయాలి. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ పూజలు చేయాలి. వారాహీదేవి రక్షకురాలిగా మరియు ఆశీర్వాదాలను ఇచ్చేదిగా ఆరాధించబడుతుంది మరియు అడ్డంకులను తొలగించే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు. కొన్ని సంప్రదాయాలలో వారాహి అమ్మ కూడా సంతానోత్పత్తి శక్తితో ముడిపడి ఉంది మరియు గర్భం ధరించడానికి స్త్రీలు పూజిస్తారు. వారాహి దీక్ష చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారు. నరదృష్టి, చెడు దృష్టి అంతా తొలగిపోతాయని, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని పురాణాలలో పేర్కొనబడింది. వారాహి అమ్మవారి గురించి మరింత సమాచారం కోసం మా భక్తి సన్నిధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వారాహి తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.